దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లరా, మరి ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ ఆదివారాలలో మనం శ్రేష్టమైన సత్యాలు తెలుసుకుంటూ క్రీస్తులో ఉన్నటువంటి మనము క్రీస్తులాగా మారడానికి ప్రయత్నం చేద్దాం. కొండ మీద చేసిన ప్రసంగం ఇప్పటికీ ప్రపంచంలో అత్యున్నతమైన ప్రసంగంగా అది గుర్తించబడింది. సర్మన్ ఆన్ మౌంట్ ఈజ్ ద నంబర్ 1 సర్మన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అనేక ఉపన్యాసాలలో, అనేకమైనటువంటి వర్తమానాలలో, అనేకమైన సందేశాలలో, అనేకమైనటువంటి ప్రవచనాలలో కొండ మీద చేయబడిన ఈ ప్రసంగమే అత్యున్నతంగా మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఆ కొండ మీద చేసిన ప్రసంగం మనకి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మనకి కనిపిస్తుంది. ఈ ప్రారంభంలో 5వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మంచి మాట స్వయాన యేసు ప్రభులు వారు పలికారు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అనగా సమాధానపరుచువారు ధన్యులు అని యేసుక్రీస్తు వారు చెప్పడంలోని ఆంతర్యం, మనము అందరితోనూ సమాధానంగా ఉండాలి. మనంతట మనము కూడా అన్ని విషయాలలోనూ సమాధానంగా ఉండాలి. ఈరోజు ఈ సమాధానము అనేది మనం కోల్పోయాం. భక్తి జరిగిస్తున్నాము కానీ భక్తిలో సమాధానం లేదండి. అసలు ఏ భక్తి విధానాన్ని ఆచరిస్తున్నాము అనేది ఇక్కడ ప్రామాణికత కాదు, కానీ ఆ భక్తి విధానం మనకి ఏం నేర్పుతున్నది అనేది ఇక్కడ ముఖ్యం. ఈరోజు నేను గమనించిన తీరు చూస్తే మా కాకినాడలో చెప్పుల కొట్లన్నీ వరుసగా ఉంటాయండి. కానీ ఏ చెప్పుల కొట్టువాడు మరొక చెప్పుల కొట్టువాడి మీద పేడ నీళ్లు చల్లడు, వాడి షాపు తగలబెట్టడు, వాడిని బయటికి ఇచ్చి కొట్టడు, వాడిని బూతులు ఆడడు. మరొక విశేషం ఏమిటంటే, తాడితోట అనే ప్రాంతం ఉంది రాజమండ్రిలో. అక్కడ అన్ని బట్టల దుకాణాలు సముదాయం అండి. అది ఏ దుకాణం వాడు మరొక దుకాణం వాడి మీద రాద్ధాంతం చేయడు. ఎవడు కూడా ఒక దుకాణం వాడిని హింసించడు. ఎవడు కూడా మరొక దుకాణాన్ని తగలబెట్టడమో కూల్చేయడమో చేయడు. మరొక విశేషం, చాలామంది విద్యా సంస్థలు నడుపుతున్నారు, వాళ్ళ మధ్యలో గొడవలు లేవు. ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వారి మధ్యలో గొడవలు లేవు. విచారం ఏమిటంటే, ఎన్ని రంగాలలో మనం చూసినా ఇంత దారుణమైన స్థితి కనబడదు. ఆ దారుణమైన స్థితి కనబడే ఒకే ఒక్క ప్రాంతం భక్తి. ఈరోజు ఈ మాట నేను ఒక భక్తిపరుడుగా సిగ్గుతో మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కడ ఉండవండి ఇన్ని గొడవలు? ఎక్కడ ఎవరు కూడా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వ్యాపారాలు చేసుకోరు. ఆయన ఎవరో నా చిన్నప్పుడు ఒక పాట రాశారు. పులిని చూసి పులి అన్నడు బెదరదు, మేక వస్తే మేక ఆదరదు, మాయలోకమ దేవుడా ఈ మనిషి మనిషికి కుదరదు. ఎందుకో తెలుసా, ఉన్నది పోతున్నదన్న బెదురుతో, అనుకున్నది రాదేమోనన్న అదురుతో, కొట్టుకుంటూ తిట్టుకుంటూ కొండలెక్కే వారము నీ అండజేరే వారము అని రాశారు. అలా రాయకూడదు. అలా రాశారు అంటే అది సత్యం. ఈరోజు ఏ ప్రాంతానికన్నా వెళ్ళండి, గొడవలు ఎక్కడ జరుగుతాయంటే భక్తి పేరిటే. ఎందుకు అంటే, భక్తి అయితే చేస్తున్నాం కానీ భక్తిలో ఉన్నటువంటి సమాధానాన్ని ఎవరు నేర్పట్ల. ఏ విధానమైన భక్తిని ఆచరించండి, అందరినీ గౌరవించండి, అందరినీ సంస్కరించండి. అసలు భక్తి నేర్పేదే సంస్కారం. అందుకనే భక్తిలోకి సంబంధించిందే నమస్కారం. ఈ నమస్కారం అనేది మనస్కరించి చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం. కానీ ఇక్కడ గొడవలు అయిపోతున్నాయి. ఎవరైనా ఒకరిని ఆరాధిస్తుంటే వాళ్ళని ఇంకొకళ్ళు బూతులాడేస్తున్నారు. అంటే నీ భక్తి నీకు అది నేర్పిందా? అసలు అలాంటి శాస్త్రం ఎక్కడన్నా ఉందా? ఎందుకు అని నేను ఆలోచిస్తే నాకు తెలిసింది ఏంటంటే, సమాధానం లేదండి. వీ డోంట్ హ్యావ్ పీస్. భక్తి అయితే చేస్తున్నాం కానీ భక్తిలో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిని మనం పొందలేకపోతున్నాం.
అందుకనే నేను అంటాను, ఈ బయట ఉన్నటువంటి శత్రువుల్ని, బయట నుంచి వస్తున్నటువంటి ప్రతి సమస్యని ఎలాగైనా మనం గెలవగలం. కానీ లోపల ఉన్నటువంటి శత్రువుల్ని జయించలేకపోతున్నాం. వీటిని అరిషడ్వర్గాలు అన్నారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం. ఈ అరిషట్ అంటే 6. వీటిని మనం దాటలేకుండా మేము భక్తి చేసేస్తున్నాం, భక్తిలో మునిగి తేలి ఆడేస్తున్నాం అంటే అది అబద్ధం. వీటిని దాటలేని ఒక పాస్టర్ అవని, పీఠాధిపతి అవని, స్వామీజీ అవని, పూజారవని, భక్తుడవని, విశ్వాస అవని వ్యర్థం, శుద్ధ శూన్యం. when you are not able to overcome all the inner enemies. ఈరోజు ఈ సమాధానం లేకపోవడానికి కారణం అవి. వాటిని మనం త్యజించలేకపోతున్నాం, గెలవలేకపోతున్నాం. పాస్టర్లకి కోపాలు ఏంటండి? సరే, పాస్టర్ని పక్కన పెడదాం. ఐహికంగా ఈ లౌకికపరమైన వాటన్నిటిని విసర్జించుకొని సర్వసంగ పరిత్యాగి అని ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకొని పరిత్యజించి ఉన్నటువంటి పీఠాధిపతులకు, స్వామీజీలకు ఇంత రోషం ఏమిటి? అసలు ఆ రోషం పుట్టడానికి కారణం ఏంటి? భక్తిలో వ్యత్యాసాలేగా. వాస్తవంగా వాళ్ళు చాలా మంచివాళ్ళు, చక్కటి ప్రవచనాలు చెబుతారు, దైవభక్తి విశేషాలన్నీ నేర్పుతారు. బట్ స్టిల్ దే ఆర్ బాదరింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ భక్తిలో మనం ఏం నేర్చుకుంటున్నాం? నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను. వెన్ యూ డోంట్ హ్యావ్ పీస్ ఇన్ మైండ్, వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నథింగ్. ఈ రోజున యేసుక్రీస్తు వారు అంటున్నారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ దేవుని కుమారులు లేక దేవుని బిడ్డలు లేక దైవ జనాంగము లేక దేవుని యొక్క మాటలను చెప్పగలిగే ప్రవక్తలు అని అనిపించుకోవాలంటే ముందు ఆ పీస్, సమాధానం ఉండాలి. అందుకనే ప్రభువులు వారు అంటున్నారు, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. ఊరికే చెప్పేసుకోకండి నేను పెద్ద భక్తుణ్ణి, నేను అంత ఇంత అంటే ఏం అయ్యేది లేదండి. నిజంగా నీవు నేను దేవుని కుమారులని పిలువబడాలని దేవుని కుమారుడిగా వచ్చిన యేసుగా ఆశ అండి. ఇప్పుడు ఆయన పొజిషన్ అది, ఆయనకి పెట్టబడిన పేరు దేవుని కుమారుడు. బైబిల్లో మనం ధ్యానం చేస్తే ఆయనకి ఇవ్వబడినటువంటి నామధేయం దేవుని కుమారుడు. లూకాసు వార్తలో ఆయన పుడుతున్నప్పుడు ఆ మాట చెప్తారండి. మొదటి అధ్యాయంలో అక్కడ చెప్తున్న మాట 35వ వచనంలో అంటున్నారు ఏమని? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇది ఆయనకి ఇవ్వబడిన టైటిల్. ఆ దేవుడు ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఆయన పొందుకున్న టైటిల్ తన యందు విశ్వాసం ఉంచిన అందరూ పొందాలని ఆయన ఆశ. అందరికీ దేవుని కుమారుడు అనేటువంటి నామధేయం రావాలని ఆయనకి ఇష్టం. మరి ఈరోజు మనం దేవుని కుమారులు అనిపించుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే సమాధానంగా ఉన్నామా? లూకాసు వార్త 4వ అధ్యాయంలో 3వ వచనంలో అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే రొట్టెగునట్లు రాతితో చెప్పమని చెప్పా. అపవాదికి తెలుసండి ఈయన దేవుని కుమారుడని. ఇంకొంచెం ముందుకు చదివితే అదే 4వ అధ్యాయము 9లో కూడా అంటాడు, ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరం మీద ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుంచి కిందకు దూకంటాడు. అంటే ఈ దేవుని కుమారుడు అనేటువంటి విషయం అపవాదికి కూడా తెలుసు. ఇంకా విచిత్రం ఏమిటంటే అక్కడే 4:41లో చూస్తే కొన్ని దెయ్యాలు ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను. అవి ఆయన నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. దెయ్యాలకి తెలుసండి, అపవాదికి తెలుసండి, దేవునికి తెలుసండి. నీకు తెలుసా? నాకు తెలుసా?
మనం ఈరోజు దేవుని కుమారుడు అని పిలువబడుతున్న యేసుని నమ్ముకుంటే ఆ యేసు ఏమంటున్నాడంటే ఆ పేరు నాదొక్కడిదే కాదు, నువ్వు సమాధానపరచగలిగే స్థితిలో సమాధానంగా ఉండగలిగితే యు ఆర్ ఆల్సో సన్ ఆఫ్ గాడ్, నీవు దేవుని కుమారుడవే. ఈరోజు మనము అలా పిలువబడాలని ఆయన ఆశ, ఆయన సంకల్పం. ఆ రోజుల్లో అపోస్తులు సేవ చేసినప్పుడు ఆయన క్రీస్తు దేవుని కుమారుడిని ప్రకటిస్తూ వచ్చారని లేఖనాలు ఉన్నాయి. ఈరోజు ప్రకటించడం అంటే ఆ దేవుని కుమారుని లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. అందరితోనూ సమాధానంగా ఉండండి. కించపరిచి జోకులు వేసుకొని దేవుడంటే వెట్టకారంగా మాట్లాడుకొని, అసలు దేవుడండి దానిని మనం చులకనగా తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు దేవుడు బెస్ట్ బిజినెస్ ఆయనతో జరుగుద్దని అందరికీ తెలుసు, అదే జరుగుతుంది. అందుకనే దేవుడు మనకి ఈరోజు చులకనైపోయాడు. దేవుణ్ణి ఎలాగైనా వాడేస్తున్నాం. నేను మళ్ళీ అంటున్నాను, ఒక ఆయన నాకు ఫోన్ చేసి అంటున్నారు, నటరాజన్ గారు మా విజయవాడలో వరదలు వచ్చేసాయి, చర్చ్ లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి, మించి చాలామంది విశ్వాసుల ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి, అన్నీ మునిగిపోయినాయి. అయ్యా మీరు ఏమనుకోద్దు, మీ యేసుప్రభు ఏం చేస్తున్నాడండి అని వెట్టకారంగా మాట్లాడుతున్నాడండి. తప్పండి. ఆయన అలా వెంటనే నేను ఒకటే చెప్పాను, మా యేసుప్రభు ఎక్కడో ఇజ్రాయేల్ దేశానికి సంబంధించిన వ్యక్తి అని అక్కడ ఉంటాడని మీరు అంటారు కదా, ఆయన రావడానికి కొంచెం లేట్ అయిందేమో, ఊర్లో ఉన్నటువంటి అమ్మగారు ఏం చేశారు ఏంటి అని అడిగా. బాగుందా అది? కరెక్టేనా అది? ఆయన అన్నందుకు నేను ఇలా అనడంలో ఉన్న ఆనందం ఏమిటి? మళ్ళీ వెంటనే ఫోన్ పెట్టేశాడండి. ఈరోజు నేను అంటున్నాను, దేవుడంటే సరదాగా మాట్లాడుకోవడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కించిపరుచుకోవడానికి అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు నేను చెప్తున్నాను. ఆయన అవతార పురుషుడు. ఆయా సమయాలలో పూర్వము నానా సమయములలో నానా విధములుగా నానా ప్రవక్తల ద్వారా నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఈ అంతమందు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన లేకుండా ఆయన ఏది చేయలేదు. ఆయన ద్వారా ఆయన ప్రపంచములను నిర్మించెను అని ఉందండి బైబిల్లో. ఆ ప్రపంచములన్న మాటకి ఫుట్ నోట్లో యుగములు అని ఉందండి. ఉండనీయండి, అవి ఉన్నాయేమో. ఇప్పుడు మనకు అవసరమైంది మనం ఎందుకు తీసుకోకూడదు? ఒకప్పుడు ఈ మీడియా లేదండి, ఒకప్పుడు టెలిగ్రాఫిక్ వ్యవస్థ ఉండేది, ఒకప్పుడు రుబ్బురోలు ఉండేది, ఒకప్పుడు సన్నికళ్ళు ఉండేవి, రోకల బండ్లు ఉండేవి. ఇప్పుడు వాటిని ఎవరు ఉపయోగించట్లే. వాటి స్థానంలో చాలా వచ్చాయి. అలా వచ్చాయని ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇవే ఉన్నాయి ముందు నుంచి అంటే అది కరెక్ట్ కాదు. వాటి యొక్క పని అయిపోయింది. వాటికంటే మరి దేవుడు అనుగ్రహించిన మార్గాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు. అవన్నీ లేవని నేనేం ఆర్గ్యూ చేయట్లే, ఉన్నాయేమో. నేనంటున్నానంటే అక్కడే ఆగిపోకూడదు కదా. ఏ దేవుడైతే నీకు నాకు కృతయుగాన్ని ఇచ్చాడో, దాని తర్వాత త్రేతాయుగాన్ని ఇచ్చాడో, దాని తర్వాత ద్వాపర యుగాన్ని ఇచ్చాడో, అదే దేవుడు కలియుగాన్ని కూడా ఇచ్చాడని నమ్మమా? ఆ కలియుగంలో ఈ సర్వమానవాళి పాపాన్ని తొలగించడానికి ఆయనే మార్గంగా యేసుని నమ్మాడని విశ్వసించడంలో గొడవేంటి? వాటన్నిటినీ విశ్వసించాం, వాటన్నిటినీ ఒప్పుకోగలిగాం, వాటన్నిటినీ ఆచరించాం, గౌరవించాం. కాలము పరిపూర్ణమైనప్పుడు అని ఉందండి బైబిల్లో. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మానవ అవతారంలో, జీసస్ క్రైస్ట్ బోర్న్ యాజ్ ఎ మ్యాన్ కైండ్ ఇన్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, దైవ అవతారంగా వారు జన్మించారు. దానిని విశ్వసించడంలో వాట్ ఈస్ ద రాంగ్? అలా విశ్వసించకూడదని శాస్త్ర పరిమాణం ఏదైనా ఉందా? అందుకని నేను స్పష్టంగా అంటున్నాను, నేను ఎక్కడైనా ఇలాంటివి ఉన్నాయా? మరి గొడవలు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు ఇలా కించపరుచుకుంటున్నాం? ఇంకా చెప్పాలంటే ఈ మీడియా వచ్చిన తర్వాత అన్నీ చులకనైపోయినాయండి. ప్రతి వాటి యొక్క ప్రామాణికత పోయింది. ఓపెన్గా మాట్లాడుతున్నాను ప్రియులారా. కరోనా వచ్చింది, చదువు యొక్క ప్రామాణికత ఏమైంది? కరోనా కాలంలో 10th క్లాస్
ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి కష్టపడి చదువుతున్నవాడు పాస్ అయిపోయాడు. ఏమాత్రమూ ప్రయత్నం చేయకుండా ఊరికే 10th క్లాస్ స్టూడెంట్గా ఉన్న ఒక వ్యక్తి కూడా పాస్ అయిపోయాడు. నాట్ ఓన్లీ 10th క్లాస్, అన్ని ప్రాంతాలలో అందరినీ పాస్ చేశారు కరోనా వంకన. ఒక కరోనా వచ్చి విద్యారంగంలోని ప్రామాణికతనే పాడు చేసేస్తే, ఈరోజు ఈ మీడియా వచ్చి భక్తి యొక్క ప్రామాణికతను పాడు చేసేస్తుందా? అసలు ఎందుకు ఇన్ని మాటలు? ఒక్కటే కారణం, నో పీస్. సమాధానము భక్తిలో కనబడడం లేదు. ఈ 2025లో మన సమాధానం పొందుకుందామండి. కొట్టుకు చావడానికి 36 జాతులేం లేవు. మానవ జాతి ఒక్కటే. వృక్షజాతి ఉంది, పశు జాతి ఉంది, జలచరముల జాతి ఉంది, పక్షి జాతి ఉంది. దట్స్ ఆల్. మానవ జాతి. ఉన్న ఒక్క జాతిలో ఇన్ని వైషమ్యాలా, ఇన్ని విద్వేషాలా? జెండర్ మారచ్చండి. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. స్త్రీగా పుట్టి పురుషుడిగా మారినవాడు, పురుషుడిగా పుట్టి స్త్రీగా మార్పు చెందిన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. దట్స్ ఆల్. మోర్ దెన్ దట్ వాట్ ఈస్ దేర్? ఎందుకింత కొట్టుకోవాలి? ప్రతి దేహంలోనూ దేవుని ఆత్మ ఉందని శాస్త్రం చెప్తుంది మనకి. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. మీ శరీరములే నా ఆలయములు ఉన్నవని, నా ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగరా? ఎవడైనను ఈ శరీరాన్ని అనగా ఈ దేవాలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా. అది నేర్పండి. అందరిలోనూ సద్భక్తిని నేర్పండి. వైషమ్యాలు, విద్వేషాలు, చంపుకోవడాలు భక్తికి ప్రామాణికత కాదు. ఎక్కడ చెప్పరు, చెప్పకూడదు. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి వాటిని చక్కటి రీతిలో ప్రజెంట్ చేయండి. అందరినీ గౌరవించండి. మీరు యేసుప్రభు నమ్ముకున్నారని ఇతర వాటిని తిట్టమని ఈ బైబిల్ ఎక్కడ చెప్పలే. ఆయన తన ప్రజలతో చెప్పుకున్నాడు, మీకు ఇది వద్దురా అబ్బాయి అని. అంతే తప్ప ఆ భక్తి చేస్తున్న వారిని ఎవరిని ఏం తిట్టలేదు. యెహోషువ లాంటి భక్తుడు ఉన్నాడు, ఆయన ఎవరిని ఏమనలా. ఒకవేళ నేను యెహోవాను ఆరాధించుకోవడం మీకు కీడుగా తోస్తే అద్దరిలో ఉన్నటువంటి మీ పితరుల దేవుళ్ళని మీరు ఆరాధించుకోండి. లేదా మీరు ఈ వీరి మధ్యలో నివసిస్తున్నారు కనుక ఇక్కడున్న దేవుళ్ళని మీరు ఆరాధించు. కానీ నేను నా కుటుంబం యెహోవాను ఆరాధించుకుంటాం. బాగుందిగా మాట, అందులో గొడవలే ఉన్నాయి. సరే, అదేదో పాత నిబంధన అనొచ్చు. కొత్త నిబంధనలో కూడా పౌలు గారు వాడు మాట్లాడుతున్నప్పుడు వారి మధ్యలోకి కరణం గారు వచ్చి, వీరు మన దేవుణ్ణి దూషించిన వారు కారు, మన గుడిని దోచిన వారు కారు. ఒకవేళ నిజంగానే వారు చెప్పేది సత్యమైతే మనం విందాం. చెప్పాడంటే, లేదా మన దేవుడే మామూలు దేవుడు కాదు. ఉన్నాయండి బైబిల్లో, వాళ్ళేం తిట్టలేదే. కరణం గారు చెప్తున్నాడంటే చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సమాధానం లేకపోవడం అనేది భక్తిలో ఎక్కువైపోయిందండి. అందరినీ గౌరవిద్దాం, అందరినీ నమస్కరిద్దాం, అందరినీ సంస్కరిద్దాం. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. మార్గము తెలుసుకున్న వారు అందులోకి వస్తారు. ఒకవేళ తెలుసుకోవడానికి వస్తే వారికి చెప్పండి. ఒకరోజు ఈ సమాధానంతోనే మనం పైకి వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అందరితోనూ గొడవలు పెట్టుకొని అందరినీ తిట్టి తోలనాడి వాళ్ళ మీద వైషమ్యంతో, విద్వేషంతో, భయంకరమైన విషపు మాటలు మాట్లాడి చచ్చిపోతావు ఒకరోజు. చచ్చిపోతే నీ మాటలు విని నీకు ఫ్యాన్స్ ఉన్న వాళ్ళందరూ అయ్యో పోయాడు అనుకుంటారే తప్ప ఎవ్వడు నీతో రాడు. నీ ఆత్మ ఒకటే బయటకు వస్తుంది. ఆ ఆత్మ ఇప్పుడు సమాధానం లేకపోతే ఎలా మిత్రమా? అందుకనే నేను అంటున్నాను, ఈ 2025లో మీరు ఏ భక్తి అయినా చేసుకోండి, కానీ యేసుక్రీస్తులో ఉన్నవారితో నేను చెప్తున్నా, నాతోటి నా కుటుంబ మనుషులతో చెప్తున్నా, మీరైతే అందరితో సమాధానంగా ఉండండి. అందరినీ సమాధానపరుచుకోండి. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఇంకా చెప్పాలండి, ఇంకా దేవుని కుమారులు ఎవరు? రోమీలకు రాసిన పత్రిక 8:14లో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులు. ఈరోజు పైశాచికత్వం,
ఏమాత్మది? ఇలాంటి పిశాచి ఆత్మ కాదుగా మనకిచ్చింది, దేవుని ఆత్మ. వెన్ యు ఆర్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యు ఆర్ సపోజ్ టు బి ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. అందుకనే స్పష్టంగా అంటుందండి దేవుని వాక్యము. గలతీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 26వ వచనంలో ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకు ఒక మాట చెప్పారండి. ద హూ బిలీవ్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ దే పర్సనల్ సేవియర్, వాళ్ళు ఎలాంటి వాడు చెప్పారు. 3వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉందండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ద హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఎవరైతే క్రీస్తు నమ్ముకున్నారో వాళ్ళందరూ దేవుని కుమారులే. ఎందుకు ఇన్ని గొడవలు, ఎందుకు ఇన్ని శాఖోపశాఖలు? యేసుని ఎందుకు మనం బైఫర్గేట్ చేసేసాం? మళ్ళీ చెప్తున్నాను నేను, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? మించి సమాధానంగా ఉన్నావా? యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఆయన వస్తారండి. ఆయన వచ్చి లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఒక విచిత్రంగా వారి మధ్యకి ఆయన వస్తాడు. వారు ఇలాగున మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం అవునుగా కానీ వారితో నేను. ఈరోజు అది యేసుప్రభు యొక్క లక్షణం అండి. ఇంకా నేను చెప్తున్నాను మీకు, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు వారి మధ్యకు వస్తారు. ఆయన వచ్చి ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగునుగా అని వారితో చెప్పారు. చూసారండి ఆయన యొక్క బుద్ధి, ఆయనకున్న లక్షణం, ఆయనకున్న గుణం. ఈ ఆల్వేస్ సర్చెస్ ద పీస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సోల్. ఇంకొంచెం చదివితే ముందుకొస్తే 26లో ఆయన అంటాడు, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. అందుకనే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6లో ఆయనకి పంచనామాలు పెట్టారు. అందులో ఒక పేరు సమాధాన కర్త, సమాధాన అధిపతి. ఈ 2025లో సమాధానంగా ఉంటావా మిత్రమా? ఈ 2025లో సమాధానం తెచ్చుకోవడానికి ఇష్టపడతావా? ఈరోజు నువ్వు సమాధానంగా ఉన్నావా? చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి. యేసుక్రీస్తు ఎంత క్లియర్గా ఉంటాడంటే, ఒక సందర్భంలో ఒక అబ్బాయి ఆరాధనకు వచ్చాడు. ఆరాధన అయిపోయింది, వెళ్ళిపోతున్నప్పుడు సమర్పణగా అతను అర్పణ ఇవ్వబోయాడు. కానుకేదో వేయడానికి ఇష్టపడి ముందుకు వచ్చాడు. విచిత్రం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆ కానుక విషయంలో అతను వేస్తుంటే అతన్ని ఆప్ చేశారండి. అక్కడ చదువుతున్నాను మీకు, 5వ అధ్యాయంలో ఆయన కానుక వేస్తున్నప్పుడు ఎలాగా ఆయన అభ్యంతరపరిచాడంటే 23లో, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే, అక్కడ బలిపీఠం ఎదుటే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. ఈరోజు నీ సమాధానం ఉందా మిత్రమా? ఇతరుల్ని జోకులు వేసుకుంటూ, క్రిటిసైజ్ చేసుకుంటూ, సెటైర్లు వేసుకుంటూ, వాట్ ద హెల్? సమాధానంగా ఉండొచ్చు కదా. అర్పణిస్తుంటేనే నీ అర్పణ నాకు అక్కర్లేదు అంటున్నాడండి దైవస్వరూపుడైన యేసు. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? నీ అర్పణ అక్కర్లే, ముందు వెళ్ళి సమాధాన పడిరా. అక్కడ ఎంత బాగా అంటాడంటే, నువ్వు వెళ్ళి నీ అక్కడ విడిచిపెట్టి వెళ్ళి సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు. ఇక్కడ న్యాయాధిపతి అంటే భూ సంబంధమైన లాయర్లో, జడ్జిలో కాదండి. అదిగో ఆయన వస్తున్నాడు న్యాయాధిపతిగా. ప్రతి వారి క్రియలకు న్యాయం చేస్తాడు ఆయన. నీ ప్రతివాది నీతో పాటు ఒకే మార్గంలో వెళుతున్న అందరి భూమి మీదే ఉన్నామండి. ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? ఆయన ఎవరో ఒక ఆయన చాలా విచారకరమైన మాటలండి. క్రైస్తవుల దగ్గర, ముస్లింల దగ్గర మనం ఏమీ కొనద్దు. మరి గాలి ఎవరు పీల్చేస్తున్నారో,
క్రైస్తవులు పీల్చి గాలి మనం పీల్చొద్దు, క్రైస్తవులు నడిచే రోడ్ల మీద మనం నడవద్దు, క్రైస్తవులు తినేటువంటి వాటిని మనం తినద్దు అని అనొచ్చా? తప్పండి. ఈరోజు సమాధానం లేని మాటలు ఇవన్నీ. అటు క్రైస్తవుడు అవనేయండి, ఇంకొకరు అవనేయండి, ఎవరిని కూడా తోలనాడకూడదు. నీ భక్తి నీకు అది నేర్పట్లా. నీ భక్తి నీకు నేర్పేదేంటో తెలుసా? సమాధానం. అక్కడ ఎంత బాగా అంటాడంటే, ఆయన న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకి ఇస్తాడు, బంట్రోతు నిన్ను చెరసాలలో వేస్తాడు. ఈరోజు ఇవన్నీ మనం ఆధ్యాత్మికంగానే ఆలోచించాలి. న్యాయాధిపతి అంటే దేవుడు వస్తున్నాడు, ఆయన దూతకి నన్ను అప్పగిస్తాడు, వాళ్ళు తీసుకెళ్ళి నిత్య నరకాగ్ని గుండా మన నరకంలో పాడేస్తారు. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను, మిత్రమా, నీకు సమాధానం ఉందా? ఈ సమాధానమే ఈరోజు మనకు అవసరం. ఈ సమాధానమే మనల్ని నడిపిస్తుంది. సమాధానం లేని స్థితిలో నువ్వు భక్తి చేసి వ్యర్థం. అందుకనే చివరి మాటలుగా నేను చెప్తున్నాను, ఆయన అభీష్టం అండి అది. మనం అభీష్టం సిద్ధిరస్తు అని అనుకుంటాం మనం, కానీ కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన అభీష్టం ఏమిటో చెప్తున్నాడండి. అక్కడ 1వ అధ్యాయము 19వ వచనంలో, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయను. దేవుడు అభీష్టం ఉండదు. కుమారుడైన క్రీస్తు ద్వారా భూమి మీద ఉన్న వాటితోనూ పరసంబంధమైన వాటితోనూ సమాధానంగా అందరూ నా దగ్గరికి రావాలి. ఒకరోజు చచ్చిపోతాం అంటే అందరూ వెళ్ళిపోతాం. ఈ అడావిడి, ఈ గొడవలు, ఈ చిక్కాకులు ఏవి నన్ను పరలోకంలో శబ్బాష్, నిన్ను పరలోకంలో స్వర్గంలో ఒక ప్రత్యేక స్థానంలో కూర్చోబెడతానని ఒక్క మాట ఎక్కడ లేదండి. సమాధానంగా ఉంటే మట్టుకు తండ్రి అయిన దేవుని ఎదుట ఉండవలసిన ఆ సింహాసనం మీద క్రీస్తు కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం ఉంది. సమాధానంగా ఉందామా మిత్రమా? అందరితో సమాధాన పడదామా? ఈరోజు నీ సమాధానమే నీ ఆశీర్వాదం. నీ సమాధానం లేని స్థితే నీ సమస్యలకు కారణం. నువ్వు సమస్యల్లో ఉన్నావంటే, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నావంటే సమాధానం లేదు. నీ సమాధానం నీకు అన్నిటికీ సమాధానం ఇస్తుంది. యువర్ పీస్ ఈజ్ గోయింగ్ టు బి ఆన్సర్డ్. అందుకనే నేను అంటున్నాను, చక్కగా ఈరోజు నువ్వు సమాధానంగా ఉంటావు మిత్రమా. అలా సమాధానంగా ఉండడానికి దేవుడే మనకి తోడుగుంటాడు. యాకోబు ద్వారా చెప్పబడిన మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యాకోబు 3:17 అంటున్నాడు, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. ఈరోజు వద్దండి, మాకెంత జ్ఞానం ఉంది, మాకు అంత జ్ఞానం ఉందని చెప్పొద్దు. నిజంగా పైనుండి వచ్చే జ్ఞానం ముందు పవిత్రమైనది, 2 సమాధానకరమైనది. ఈరోజు అలాంటి జ్ఞానంతో మనం భక్తి చేద్దాం. అలాంటి జ్ఞానంతో 2025 అంతా కూడా నెమ్మది పొందుకొని ముందుకు సాగుదాం. ఆయనే మనకు తోడుండి మన బలపరుచునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, కృపగల తండ్రి, ఇదిగో నూతన సంవత్సరాన్ని ఇచ్చావు. ఈ సంవత్సరంలో నాకు ఏ చికాకులు, ఏ గొడవలు, ఎటువంటి తలనొప్పులు లేక ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండానట్లుగా సమాధాన సంబంధమైన కార్యాలు నేను చూచినట్లు నాలో సమాధానాన్ని నింపండి. అందరితో సమాధానంగా ఉండి నీ అభీష్టాన్ని నెరవేర్చి నీకు ఇష్టమైన బిడ్డగా నాకు తోడుగా ఉండి నడిపించేవానిగా నన్ను చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు, సమాధానము అందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. బీ పీస్. God bless you.